ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. వాక్యమయ్యున్న నా ప్రభువా, ఈరోజు ఈ పునరుద్ధాన దినాన నీ వాక్యము గ్రహించుకొనున్నట్లుగా, మా మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా, ప్రతి చీకటి గల ప్రాంతాల్లో నీ వాక్యపు వెలుగు ప్రకాశించినట్లుగా కృప దయచేయండి. ప్రభా, నువ్వు సహాయం చేయకపోతే మా నాయనా మాకు గ్రహింపు కాదు అని సాగిలపడి నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నాం. నాయనా, నువ్వు అనుమతిస్తేనే మా హృదయాలు కదిలించబడతాయి. నువ్వు అనుమతిస్తేనే నీ స్వరాన్ని మేము వినగలం. నువ్వు అనుమతిస్తేనే గ్రహించుకునే సామర్థ్యం కలిగిన వారిగా బ్రతకగలం. ఈ ఉదయకాలంలో ఈ పునరుద్ధాన దినాన నీ శక్తి కలిగిన బలమైన వాక్కును మా కొరకే మీరు పంపి మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడ కొరకు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ రాకడ ప్రత్యక్షతను కలిగిన వారిగా పాపాన్ని ద్వేషించి మా నాయన ప్రతి శరీర కార్యములను జయించున్నట్లుగా నాయన నీ పరిశుద్ధ అలంకరణల చేత అలంకరించబడినట్లుగా కృప దయచేయండి. వింటున్న ప్రతి ఉపదేశము ద్వారా మేము వెలిగించబడినట్లుగా కృప దయచేయండి. దేదివ్యమానముగా నీ సన్నిధిలో వెలిగించబడే దీపాలుగా నీ కొరకై వెలిగించబడిన దీపాల వలె లోకములో మేము వెలిగించబడి నడిపించబడినట్లుగా కృప దయచేయండి. ప్లీజ్ నాయన, మమ్మల్ని దాటిపోవద్దు. మా ఎడల కృప చూపించి ఇరుకులో విశాలతలాగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు నాయనా. నీ స్వరాన్ని వినగలుగునట్లుగా కృప దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాలని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. మనం మొదటి యోహాను పత్రికలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఇది ఈరోజు నిజంగా మనలను దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నటువంటి విషయాలు. మనం దేవుని వాక్యం గ్రహించుకోకపోతే విత్తబడిన వాక్యం అంతా కూడా దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతాడు. కనుక దేవుని రాజ్యమును గురించినటువంటి వార్త వినేటప్పుడు మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరతలు కూడా ఉన్నాయి. మనం జాగ్రత్త పడుతున్నామని ఎలా తెలుస్తుందంటే, ఉపదేశం వెల్లడైనప్పుడు ఆ ఉపదేశంలో ఉన్న జీవితం కొరకై ప్రార్థన చేస్తూ ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. ఈ జీవితాన్ని కాపరి గమనిస్తూ ఉంటాడు. బిడ్డల్ని, పిల్లలు ఎలా సిద్ధపడుతున్నారు కాపరి గమనించుకొని తేడా ఉన్నప్పుడు సరిచేస్తూ వాళ్ళని కాపాడుకొని దేవుని ఎదుట నిలబడటానికి కావలసిన బలాన్ని, ఆశీర్వాదాన్ని మనకు దేవుడు అనుగ్రహించినటువంటి విషయాలన్నీ కూడా మరలా మరలా బోధిస్తూ ఉంటాడు. ఈరోజు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. గత లాస్ట్ సెక్షన్లో మనము ప్రభు యొక్క రాకడలో ధైర్యంగా దేవుణ్ణి ఎదుర్కోవడానికి 7 విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. 7 విషయాల్లో 3 విషయాలు, 4 విషయాలు గత లాస్ట్ సెక్షన్లో మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు మరికొన్ని విషయాలు
అందులోంచి మనందరం కూడా నేర్చుకోవడానికి దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. చూడండి నాన్న, ఆ సంగతిలో ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మనందరం గమనించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఏంటంటే, దేవుడు ఒక దైవజనుడి ద్వారా మాట్లాడేటప్పుడు ఏ ఉద్దేశంతో దేవుడి పత్రికలు రాయించి మనతో మాట్లాడుతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు మెయిన్ ఉద్దేశాన్ని మన హృదయంలో లేకుండా వాక్యాన్ని వినటం వలన మనలో ఏ విధమైన ఎదుగుదల వస్తుందనేది తెలుసుకోవాలి. అక్కడ యోహాను ఈ పత్రికలు రాస్తున్నప్పుడు యోహాను సువార్త రాశాడు. యోహాను మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, మొత్తం 4 పత్రికలు రాశాడు. ప్రకటన గ్రంథం 5 పత్రికలు రాశాడు. ప్రతి పత్రిక వెనక ఒక ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ ద్వారా రాయడాన్ని మనం చూడొచ్చు. మొదటి యోహాను పత్రిక ఎందుకు రాశాడు? సువార్త పత్రిక ఎందుకు రాశాడు? యోహాను సువార్త ఎందుకు రాశాడు? మెయిన్ ఉద్దేశం మనం ఎరిగిన వారమై ఉండాలి. ఆ ఉద్దేశాన్ని మన హృదయంలో పెట్టుకొని చదవగలిగితే మన బతుకంతా తేట తెల్లగా అర్థమైపోద్ది. అలా గనుక చదవకపోతే మనలను మనమే మోసపరుచుకుంటాం. ఎందుకో ఈరోజు నేను వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మూలమైన ఉద్దేశాన్ని మరలా ఒకసారి చెప్పాలనిపించింది. చూడండి, సువార్త రాసిన దాని యొక్క ఉద్దేశం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అలాగే మొదటి యోహాను పత్రిక కూడా రాయటం వెనక యోహానును దేవుడు ఏ ఉద్దేశంతో ఈ పత్రిక రాపించి నడిపిస్తున్నాడో మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదువునానా యోహాను సువార్తలో 20వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. చూడండి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఇప్పుడు చూడండి, ఇవి ఈ సువార్త పుస్తకం యోహాను సువార్త ఎందుకు రాశాడో చెప్తున్నాడు. ముందలంటే ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి నమ్మాలి అంటే, దేవుని దగ్గరకు వచ్చి నమ్మేవాళ్ళు ఎవరంటే అవిశ్వాసులు. అంటే అవిశ్వాసులకి యేసుక్రీస్తును నమ్మటం వల్ల వాళ్ళకి నిత్య జీవం ఉందనే విషయాన్ని చెప్తున్నాడు యోహాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను చెప్తున్నటువంటి విషయాన్ని మనం చక్కగా గుర్తుపట్టాలి. అంటే అవిశ్వాసులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? మళ్ళొకసారి చదువునానా. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, మనందరం కూడా మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును. చూడండి, ఈ యోహాను పత్రిక రాసింది ఏ ఉద్దేశంతో అంటే, ఒక అవిశ్వాసి దేవుని నమ్మి ఆయన నామమందు, ఆయన కుమారుని నామమందు విశ్వాసం ఉంచినప్పుడు జీవాన్ని పొందుతారట. నిజంగా ఈ వచనాలు ఉదయకాలంలో దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు మరలా జ్ఞాపకం చెయ్యి అంటున్నాడు. ఆ మాటలు మరలా మీకు జ్ఞాపకం చెయ్యాలని దేవుడు మాట్లాడడాన్ని నేను గమనించాను. అలాగే మొదటి యోహాను పత్రిక కూడా రాసేటప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు కూడా రాయబడి ఉంది. ఆ మాటలు చదవండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి నాన్న. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచిన మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు, నిత్య జీవం కలిగిన వారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఇప్పుడు ఈ మొదటి యోహాను పత్రిక అంతా కూడా ఎందుకు రాస్తున్నాడంట? ఎవరికి రాస్తున్నాడంటే విశ్వాసులుగా అవిశ్వాసులుగా చెప్పండి?
విశ్వాసులకి. యోహాను సువార్త ఏమో అవిశ్వాసులకి నిత్య జీవం ఉంది కాబట్టి మీరు వచ్చి నమ్మి జీవాన్ని పొందండి అని చెప్పాడు. ఇప్పుడు యోహాను సువార్త 5:13 ఏమని చెప్తున్నాడు? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. గమనించారా? ఆల్రెడీ మీరు విశ్వాసం ఉంచారు. అంటే ఈ పత్రిక అంతా ఎవరికి అనంటే విశ్వాసులైన దేవుని పిల్లలకి, అందరికీ కాదు. ఇప్పుడు ఒక కన్ఫర్మేషన్ అంటే మెయిన్ ఉద్దేశాన్ని మనం హృదయంలో పెట్టుకొని ఇప్పుడు చదవాలి, నేర్చుకోవాలి. ఒకవేళ అలా గనుక నేర్చుకోకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఒక విశ్వాసకి అనంటే ఇప్పుడు విశ్వాసం ఉంచువారు నిత్య జీవం పొందడానికి నేను ఈ పత్రిక రాస్తున్నాను అంటున్నాడు. ఇంతకీ మనం విశ్వాసులుగా నమ్మకస్తులుగా ఉన్నామా? ఒకవేళ అలా లేకపోతే ఈ పత్రిక మాట్లాడేటప్పుడు, ఉపదేశం చేసేటప్పుడు ఇది మనకు అర్థం కాదు. అంటే మనం ఖచ్చితంగా మనమే మోసం చేసుకొని భ్రమపరచబడి మనం ప్రభు రాకడకి సిద్ధపడకుండా నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మనం నేర్చుకునే పాఠాలన్నీ కూడా ఏంటి, దేనికి సంబంధించి అంటే ప్రభు రాకడ కొరకు మనందరం ఎలాంటి వాళ్ళమై జీవిస్తున్నాం అనేది, ఎలా సిద్ధపడాలనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రభు రాకడ కొరకు ఆయన ఎదుర్కోవడానికి మనందరం 28 నుంచి అంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28 నుంచి 3వ అధ్యాయం 3వ వచనం వరకు చదివితే అక్కడ పరిశుద్ధులమై ఎలా ఉండాలో, పరిశుద్ధ జీవితం మనం చేస్తూ ధైర్యంగా ప్రభు రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలో రాయబడదు. ఈ 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు పాపము లేని జీవితం మనం ఎలా చేయాలో రాయబడింది. 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడింది. ఒకటి పరిశుద్ధ జీవితం చేయాలి, రెండవది పాపము లేని వారిగా మనం బ్రతకాలి. ఈ 2 ప్రాముఖ్యతలు దేని కొరకంటే ప్రభు రాకడలో మనం ఆయన్ని ఎదుర్కోవటం కోసం. అందుకు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ మొదటి సెక్షన్లో 28, 29, 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే 7 సంపూర్ణమైన కార్యాలు మన జీవితంలో ఉండాలి. ఆ 7 కార్యాలు మనలో ఉంటే మనం ప్రభు రాకడలో ధైర్యంగా ఆయన్ని ఎదుర్కొంటాం. ఇవి ఎవరు లేకుండా ఉంటారో వాళ్ళు ప్రభు రాకడలో పాలు పంపులు ఉండవు. ఇప్పుడు రాకడ గురించినటువంటి సిద్ధపాటు విశ్వాసులకు, అవిశ్వాసులకు కాదు. ఇప్పుడు ఉపదేశం మనల్ని ఎలా నిలదీస్తుందంటే, ఇంతకీ మనం విశ్వాసులమా అవిశ్వాసులమా, మనం వెలుగా చీకట, మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా అంటే ఒక కన్ఫర్మేషన్ని ఖచ్చితంగా చూపించేస్తుంది ఈ పత్రిక మనం చదువుకునేటప్పుడు. అంటే ఇప్పుడు మనకు అర్థం కావలసినటువంటి విషయాలు ఏంటి? విశ్వాసులమై ఉంటే ఇప్పుడు 7 కార్యాలు మనం ప్రభు రాకడలో ఆయన్ని ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇస్తాయి. ఈ 7 కార్యాల్లో ఒక్క సెకండ్ కూడా, ఒక్క నిమిషం కూడా, ఒక్క రోజు కూడా ఏ ఒక్కటి తప్పినా ప్రభు రాకడ వస్తే మనం ఖచ్చితంగా విడిచిపెట్టబడి మరి పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితులు మన జీవితంలో అత్యంత దారుణంగా ఉంటాయి. నేనేమంటానంటే ఈ పత్రిక రాస్తున్నటువంటి అపోస్తులను గారండి, నేను కొత్త నిబంధన లాస్ట్ సెక్షన్లో ఇవన్నీ నేను చెప్పాను. నేను వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళని దేవుని ఆత్మ అపోస్తులను సిద్ధపరిచి, ఆ సిద్ధపరిచిన వాళ్ళకి ఇవి రాబోయే తరాల వాళ్ళకి రాయి అని పరిశుద్ధాత్మను రాపిస్తున్నప్పుడు వాళ్ళు దేనిని అంగీకరించి విశ్వసించి నమ్మి సిద్ధపడ్డారో
ఆ విషయాలు ధైర్యంగా రాయగలిగారు. ఒకవేళ నేనైనా వాక్యం చెప్తున్న నేను సిద్ధపడకుండా, నేను నమ్మకుండా మీకు బోధించిన మీకు నాకు ఏ తేడా లేదు, ఏ ప్రయోజనం ఉండదు. అంటే మనం నమ్మి విశ్వాసం గలవారమై ప్రభు రాకడ కొరకు సిద్ధపడే హృదయాలు మనం కలిగి ఉండాలి. ఇది విశ్వాసుల యొక్క లక్షణాలు. అంటే మనం విశ్వాసులము అని చెప్పుకుంటున్నందుకు రుజువు ఏంటంటే ప్రభు రాకడను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రత్యక్షత ఎరుగుండి ఈ 7 కార్యాలు మనం కాపాడుకుంటూ, ఈ 7 కార్యాల ద్వారా పరిశుద్ధతను కాపాడుకుంటూ పాపం లేని జీవితం చేస్తూ ఆయన్ని ఎదుర్కోవాలి. అందుకొరకు ఆటోమేటిక్గా మనం నమ్మిన వాక్యము ఆటోమేటిక్గా మనలను సిద్ధపరుస్తుంది. మనం సిద్ధపడేది ఏమి ఉండదు, దేవుని వాక్యమే మనలను సిద్ధపరుస్తుంది. అది నువ్వు దేనిని నమ్మితే అది నీలో పనిచేస్తుంది. ఇప్పుడు మన నమ్మకం ఇప్పుడు దేని మీద ఉంది అనంటే రాకడ కొరకై ఎదురు చూసే ఒక శ్రేష్టమైన సిద్ధపాటు ద్వారా మాత్రమే పరిశుద్ధ జీవితం చేయగలుగుతాము. పాపం లేని జీవితం చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. అందుకనే నేను మరలా నేను ఈ విషయాలు జ్ఞాపకం చేయాలని నేను కూడా ఆశపడుతున్నాను. చూడండి, ఆ 7 కార్యాలు ఏమేంటియో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆ మాటను నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట మనం ఈ 2వ అధ్యాయం 28వ వచనంలో ఆయనతో మనము నిలిచి ఉండాలి. రెండవది 29వ వచనంలో నీతిని జరిగించాలి. 3వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమను కలిగి ఉండాలి. 4వది ఈ లోకము వైపు చూడకుండా ఉండాలి. 5వది భవిష్యత్తు వైపు, అంటే రాకడ ప్రత్యక్షతలో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ భవిష్యత్తు వైపు చూసుకుంటూ మనం ప్రయాణం చేయాలి. 6వది కనుక మనం చూస్తే ఒక మంచి నిరీక్షణ కలిగిన వారిగా మనం ఎదురు చూస్తూ ఉండాలి. 7వది సంపూర్ణ పరిశుద్ధులుగా ఉండాలి. ఈ 7 కార్యాలు మన జీవితంలో ప్రభు రాకడ కొరకు ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ 7 విషయాలు మనకి సహాయం చేస్తాయి. ఈ 7 విషయాలు ఎందులో ఉన్నాయంటే 3వ అధ్యాయం 28, 2వ అధ్యాయం 28, 29, 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఉన్నాయి. ఈ 3 వచనాల లోపలే ఈ 7 సంగతులు మనకి స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఈ 7 విషయాలు కలిపి చదివినట్లుగా ఉంటది. ఈ వచనాలన్నీ గనక కంటిన్యూగా మనం గనక చదివితే ఎగ్జాక్ట్లీ ఇదే విషయాలు మనం కలిపి చదివినట్టుగా ఉంటది. 28 నుంచి 3వ అధ్యాయం 3వ వచనం వరకు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మరలా ఒకసారి నేను ఆ వచనాలని చదివిస్తాను. ఆ వచనాలు చదువునానా? 2వ అధ్యాయం 28 నుంచి మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28 నుంచి మనం చదువుకుందాం. కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక, ఇప్పుడు చూడండి, ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు, ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. మనందరం కూడా, అంటే విశ్వసించిన వాళ్ళంతా ఆయన యందు నిలిచి ఉండాలి. నేనేమంటానంటే ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఏంటో నేను వచ్చిన ధ్యానం చేసినప్పుడు నేను ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పాను. నేను మీకు దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అందులో నేను 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాను. ఏ విషయాలు చెప్పాను అనంటే,
యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఆయనలో నిలిచి ఉంటేనే గాని మనం బహుగా ఫలించలేము అనే సంగతి, మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. నెంబర్ 1. దానికి మనం యోహాను సువార్త 15వ అధ్యాయం మొత్తం, అంటే ఇంచుమించు 7-8 వచనాల వరకు మనం గత కాలంలో ధ్యానం చేశాం. మీరు దాన్ని మళ్ళా ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇందులో 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను గత కాలంలో. ఆ విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే, ఆయనతో నిలిచి ఉండాలంటే మనకి క్రీస్తును గురించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని మనం నడిపించబడాలి. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవాన్ని గనుక చూస్తే, యేసుక్రీస్తు ఎలాగ పరిశుద్ధుడై ఉన్నాడో మనం కూడా అదే పరిశుద్ధతను మనం కొనసాగిస్తూ నడిపించబడాలి. మూడవది, ఆయన మనలను ఎలా ప్రేమించాడో సేమ్ మనం కూడా ఇతరులను అలా ప్రేమిస్తూ కొనసాగాలి. అలాంటి జీవితమే ఆయనతో నిలిచి ఉండే భాగ్యాన్ని మనం కలిగి ఉంటాం. నేను గత కాలంలో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలని మళ్ళీ నా మనసుకు తోచింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేయడానికి దేవుడు ఎందుకో బాగా ప్రేరేపించాడు నన్ను. ఇవాళ నేను లాస్ట్ సెక్షన్లో ఈ 3 విషయాలు వదిలిపెట్టి 4వ విషయం చెప్పుకుంటూ వెళ్ళాను. నేను ఇవి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి 4వ వచనం నుండి, అదే 3వ అధ్యాయం 2వ వచనం నుండి మీకు 4వ అంశాన్ని చెప్పుకుంటూ వెళ్ళాను. నేను ఎందుకో మరలా నాకు జ్ఞాపకం చేయాలనిపించింది. చూడండి, ఆయనతో నిలిచి ఉండడానికి 3 ముఖ్యమైన కారణాలు నేను గత కాలంలో చెప్పాను. ఏంటి అయ్యి? యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని ఎంత ఎక్కువ సంపాదించుకుంటే అంత అర్థమవుతాడు యేసుక్రీస్తు. ఆయన గురించిన జ్ఞానం మనకి ఎక్కడ దొరికింది అంటే లేఖనాల్లో దొరుకుతుంది. లేఖనాల్లో కాకుండా ఆయన గురించిన జ్ఞానం మరి ఎక్కడ దొరకదు. ఇప్పుడు పౌలు మనకి తరాలకి ముందు మాదిరిగా ఉన్నాడు. ఆయన జీవితంలో ఏమంటాడంటే, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువునానా? కొంచెం నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప, చూడండి, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేనెరుగకుందునని. అంటే ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటి? నేనేమంటున్నానంటే, రాకడ ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తులు ఎలాగుంటారంటే, ఒక స్థిరమైన నిర్ణయాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు పౌలును టచ్ చేస్తే అతని దగ్గర కనపడేటువంటి ఒక శ్రేష్టమైన నిర్ణయం ఏం కనపడుతుంది అంటే, నేను ఈ లోకంలో సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ఇంక నేను ఎవరిని ఎరగను. అంటే ఇంక ఏది కూడా అంతకు మించిన లాభకరమైంది ఏది లేదు. ఇప్పుడు పరిశుద్ధులు మనకే మాదిరి చూపిస్తున్నారు చెప్పండి? ఈ రోజున మన దరిద్రం ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక పరిశుద్ధులు ఎంత చక్కటి మాదిరిని కనపరుస్తున్నప్పుడు, దాని గురించిన సంగతి విన్న తర్వాత నువ్వేం చేస్తావు అంటే, నీకు ఒక నిర్ణయం చేసుకునే బలం రావట్లా. నీ సేవకుడు నీ ముందర ఎలా బ్రతుకుతున్నాడు? రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, సమస్యలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఈ ఊరు మొత్తం మన మీదకి దుమ్మిగా లేచి కొట్టడానికి వచ్చిన క్రీస్తును తప్ప ఇంకేమి ఎరగడంటండి. నేనేమంటానంటే, ఇది సాధ్యమా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ సాధ్యమే. చిన్న సమస్య వస్తే ఊరికే ఉబ్బిపోయి ఆలోచించి బాధపడుతూ ఉంటాం. పౌలుకున్నటువంటి జ్ఞానం ఎంత గొప్పదంటే, క్రీస్తును గురించినటువంటి జ్ఞానం తప్ప నాకేది తెలియదు అంతే. నోరు తెరిచినా, మాట్లాడినా, కూర్చున్నా, లేచినా, తన జీవితంలో, తన ప్రవర్తనలో ఏది చూసినా క్రీస్తు కనపడతాడంట.
ఇప్పుడు ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే, తన జీవితంలో నుండి క్రీస్తును కనపరుస్తున్నాడు ఇతరులకి. ఈ రోజు నేనేమంటానంటే, మన జీవితంలో కూడా సేమ్ అంతే. ఇంకా ఫిలిప్పీ పత్రికలో కూడా మీరు చూస్తే ఇంకొంచెం క్వాలిటీగా ఉంటుంది. చదవండి, 3వ అధ్యాయం 8వ వచనం చదవండి నాన్న. 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇదేంటండి? క్రీస్తును జ్ఞానం ముందల ఏది పనికిరాదా? ఉద్యోగం పనికిరాదా? పనికిరాదు. చుట్టాలు బంధువులు పనికిరారా? పనికిరారు. నీ జ్ఞానం పనికిరాదా? పనికిరాదు. నీ ఆస్తి పనికిరాదా? పనికిరాదు. నీ జ్ఞానం పనికిరాదు, ఆస్తి పనికిరాదు, నీ తెలివితేటలు పనికిరాదు, ఏది పని చేయదంట ఆ క్రీస్తు జ్ఞానం ముందల. నేహాల్, క్రీస్తు జ్ఞానం ముందల ఏది పనికిరాదంట. వాక్యం ఇక్కడ చెప్తుంటే క్రికెట్ వెళ్ళిపోతున్నావుగా. వాక్యం ఇక్కడ చెప్తుంటే ఒకసారి ఇంట్లోకి వెళ్ళి ఆ ఇల్లు అంతా జాగ్రత్తగా ఉందో లేదో ఒకసారి చూసి వస్తున్నావుగా అప్పుడప్పుడు. అంతేనా? అలా ఏం లేదా? మా ఇస్సాకును వదిలిపెట్టాలి కానీ భూప్రపంచం మొత్తం దున్నొచ్చేస్తాడు. అంతేనా దొరగారు? చూడండి, నేనేమంటానంటే, ఒక వైరాగ్యము, త్యాగం, ప్రతిష్ట, నష్టం, ఇవి 4 గుణాలు మన దగ్గర తీరాలి. నేనేమంటానంటే, మనకున్న లోపం ఏంటంటే, ఒక నిర్ణయం అనేది మన దగ్గర ఉండదు. అంటే ఒక నిర్ణయం తీసుకోం. వాక్యం విన్న తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో నేను సంఘంలో ఇలా ఉండాలి, నేను ఇతరులకు ఖచ్చితంగా ఈ ప్రేమ కలిగిన సువార్తను చెప్పాలి, సంఘంలో నూతన ఆత్మలు నడిపించాలి, నేను దేవుని చిత్తం చేయడానికి ప్రజలందరి ముందర ధైర్యంగా ఆయన పక్షంగా నేను ఆయన సాక్షిని. చూడండి, పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. తన్ను తాను చూపించుకుంటున్నాడండి. ఆయనతో నిలిచి ఉండటం అంటే ఊరికే మనం చెప్పుకోవడానికి కాదండి. ఎలాంటి తిరుగుబాటుదారులు వచ్చినా, అన్యాయస్తులు ఎదురుగా నిలబడినా ప్రాణాలు తీసేయడానికి. ఇప్పుడు చూడండి, పౌలు కొరకు దర్శనాలు వచ్చినాయి. అయ్యా, నువ్వు యెరూషలేము వెళ్తే అక్కడ నువ్వు నరకబడి చంపబడతావంట, పరిశుద్ధాత్ముడు మాకు దర్శనం ఇచ్చి మాట్లాడాడు అని ఎఫెసీ సంఘంలో ఉన్న వాళ్ళు చెప్తుంటే ఆయన ఏమాత్రం కూడా లక్ష్యం ఉంచలా. మీరెందుకు దుఃఖపడి నన్ను దుఃఖ పెడుతున్నారు, నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు మీరు, నేను క్రీస్తు నిమిత్తం చావలసిన వాడినై ఉన్నానని మరణానికి ఎదురు వెళ్ళిపోయాడు. ఆయనతో నిలుచున్న వాడికి మరణం గురించినటువంటి భీతి, దిగులు, చింత ఉండదండి. ఐ టెల్ యూ ట్రూలీ, నిజంగా చెప్తున్నాను. మీ పిల్లల గురించి, మీ గురించి, మీ భవిష్యత్తు గురించి దిగులు పడితే నువ్వు పనికిరావు. ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రభా, నువ్వు చేయగలవని మాట్లాడండి. ప్రభా, నన్ను నా పిల్లల్ని దీవించగలవని మాట్లాడండి. విశ్వాసపు స్వరాన్ని వాడండి. పౌలు అదే చెప్తున్నాడు, నేను క్రీస్తును తప్ప, అది కూడా అందరు క్రీస్తులు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప నేనైతే ఎవరిని ఎరగను అంటాడు. ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి సమస్తమును నష్టముగా చదువుతున్నాను, నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, నిశ్చయముగా క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. ఇప్పుడు చూడండి, క్రీస్తును సంపాదించుకున్నప్పుడు మనలో ఉన్న నీతి చచ్చిపోద్ది. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఉంటది మన దగ్గర, అది చచ్చిపోవాలి. కార్తీక్ వింటున్నావు నానా? వాక్యమే చూస్తున్నావా? బైబిల్ ఉందిగా, రాత్రి ఫోన్లో చూస్తున్నాడు. దొరలంతా అంతే ఉంటారులే, సేమ్ కార్తీక్ లానే ఉంటారు దొరలు.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నేను చెప్తున్నాను దైవజనుడిగా, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. పరిశుద్ధులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు నా యవ్వన కాలంలో నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నా. నేను సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉన్నట్టుగా మొదటి యోహాను పత్రికలో ఎన్నిసార్లు రాశాడు తెలిసిన? 5 సార్లు 6 సార్లు రాయబడి ఉంది. నేను 2:19లో, 2వ అధ్యాయం 24లో, 2వ అధ్యాయం 27లో, 2వ అధ్యాయం 28లో, 3వ అధ్యాయం 6వ వచనంలో ఇన్ని చోట్ల రాయబడింది యోహాను పత్రికలో. మీరు ఆయన యందు నిలిచున్నారు, నిలిచున్నారు, నిలిచున్నారని. నేనేమంటానంటే, 1కి 2 సార్లు చెప్పారంటే 2 సార్లు చెప్పబడింది ఎప్పుడు కూడా స్థిరపరచబడుతుంది. అది సాక్ష్యం, రుజువుగా ఉంటుంది. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనం ఆయన యందు నిలిచి ఉండడానికి ఒక నిర్ణయం తీసుకున్నామా? త్యాగంతో కూడింది. అన్నిటికంటే లాభకరమైంది క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం అని ఒక నిర్ణయం తీసుకున్నామా? ఆ జ్ఞానం ద్వారా మనకు అనుగ్రహించబడే పరిశుద్ధత, ఆ జ్ఞానం ద్వారా ఇతరులను ప్రేమించే ఒక శ్రేష్టమైన గుణాన్ని మనం కలిగి ఉంటాం. ఇప్పుడు ఇవి మనలో కనబడుతున్నాయండి. ఇవి మనలో కనబడితే నిజంగా మనం ఎంతో ధన్యులం. ఒకవేళ కనబడకుండా టైం పాస్ చేస్తున్నామంటే మనలను మనం మోసపరుచుకుంటున్నాం అంతే. త్యాగాలు చెయ్యాలా? ఎందుకొరకు త్యాగం చేయాలి? ఆయన నీతిని బట్టి. క్రీస్తుని తప్ప ఎవరిని ఎరగడంటే. ఎందుకని అంత పెద్ద మాట అన్నాడు చెప్పండి? రీజన్ ఏంటి? నాకు అర్థమైంది ఏంటో చెప్పనా? దేవుని ప్రేమను అందులో చూశాడండి ఆయన. ఇందులో మనం చెప్పుకునే దానిలో 3వ అంశంలో ఆ మాట వస్తుంది. దేవుని ప్రేమను చూశాడు. ప్రపంచంలో మనందరం కూడా బాధపడేది ఏంటో తెలిసిన? నా భర్తను ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించట్లేదు. నా భార్యను ప్రేమించాను, నా పిల్లల్ని ప్రేమించాను, ఎవరూ నన్ను ప్రేమించట్లేదు. చుట్టాలని ప్రేమించాను, బంధువుల్ని ప్రేమించాను, నన్ను ఎవరూ ప్రేమించట్లేదు. భూమండలం మీద ప్రేమించబడటం అనేది, అది దేవుని చేత ప్రేమించబడడం అనేది శ్రేష్టమైంది. పౌలు నష్టంగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమను చూశాడు అంతే. ఆయన ప్రేమ ముందల అన్నిటినీ నష్టపరుచుకున్నాడు అంతే. ఇవాళ మనకేం అర్థం కావట్లేదంటే ప్రేమ అర్థం కావట్లా. ఆ ప్రేమ మన కొరకు ఏం చేసిందని అర్థం కావట్లా. ఇప్పుడు నేనేమంటానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోండి. మనం నిజంగా దేవుని ఉగ్రతకి పాత్రులమే. మనందరం దేవుని ఉగ్రతకి పాత్రులమే. ఆయన కోపాగ్నికి మనందరం పాత్రులమే. నిత్యము నరకంలోకి వెళ్ళి కాల్చబడి ఆరని అగ్నిలో యుగయుగాలు యాతన పడడానికి మనందరం అర్హులమే. ఇప్పుడు చూడండి, దేవుని ప్రేమ ఏం చేసింది చెప్పండి? శిక్షించడానికి దేవుని ప్రేమ అంగీకరించకుండా ఆ ప్రేమ ఏం చేసిందంటే మనకి జీవముని, చచ్చునోడికి జీవమునిచ్చింది. మన పాపానికి వచ్చే శిక్ష ఆ యావత్తు ఆయన భరించాడు. ఆయన భరించి తన కుమారునికి దత్తపుత్రునిగా మనల్ని చేశాడు. ఇప్పుడు అంబానీ, ఇప్పుడు మనకి ఇండియాలో అంబానీ బాగా కోటేశ్వరుడు కుమారమ్మ, అంతేనా కదా? ఇప్పుడు అర్జెంటుగా అంబానీ వచ్చి, కుమారమ్మ నిన్ను నేను దత్తత తీసుకున్నాను, నువ్వు నా బిడ్డవు అన్నాడు అనుకోండి. కాదులే నాన్న, పోలికి చెప్తున్నానులే, ఉదాహరణకి. పోనీ ప్రభాకరన్ అన్నాడు అనుకో, చాలా హ్యాపీగా. ఇప్పుడు ఎందుకు వెళ్తాం? రీజన్ ఏంటంటే అంబానీ చాలా కోటీశ్వరుడు, అవునా కదా?
ఇప్పుడు తన కుమారుడిగా దత్తత తీసుకున్నాడు అనుకోండి ప్రభాకర్ని. ఇప్పుడు ఆ ప్రభాకర్కి తన ఆస్తిలో వాటా వస్తుంది. కొన్ని వందల మిలియన్ ట్రిలియన్ల ఆస్తిలో వాటాలు వస్తాయి. చూడండి మనకి ఎంత ఆనందం కలుగుతుంది. ఇప్పుడు పౌలుకున్న ఆ స్థిర నిశ్చయతకి కారణం చెప్తున్నా నేను. 3వ అంశం అది ప్రేమ. ఇప్పుడు దేవుని ప్రేమ ఏం చేసింది? మనలందరినీ దత్తపుత్రులుగా స్వీకరించింది. ఎలాంటి వాళ్ళని? మరణానికి అప్పగించబడిన వాళ్ళని, యుగయుగాలు ఆరని అగ్నికి అప్పగించబడిన వాళ్ళని దేవుడు తన కుమారుని నీ కొరకు పంపించి ఆయన ద్వారా మన పాపాలన్నీ ఆయన భరించి మనని వెలపెట్టి కొనుక్కున్నాడు. ఎవరండి? ఒక పాపికి జీవమునిచ్చి వెలపెట్టి కొనుక్కొని అతనికి వచ్చిన శిక్ష అంతా భరించి విడిపించి రక్షించేవాడు ఎవరుంటారు చెప్పండి? ఆ తర్వాత ఏం చేశాడు? తన కుమారుని దత్తపుత్రునిగా చేసుకున్నాడు, వారసునిగా చేసుకున్నాడు, తన పరలోక పట్టణాన్ని స్వాస్యంగా మనకు అనుగ్రహించాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో కూడా రాజ్యం ఏలడానికి ఆయన మనతో కూడా ఉంటున్నాడు. చూడండి ఎన్ని కార్యాలు చూడండి. నిత్యానిత్యము మరణము లేని ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రేమకు కొలతే ఉంది. ఇలా ప్రేమించినోడు ఎవడు ఉన్నాడు చెప్పండి? నేనేమంటానంటే ప్రేమించబడ్డం అనేది ఒక ఎఫెక్షన్తో చూపించేది కాదు. గుర్తుపట్టారా? ప్రేమించడం అనేది ఒక ఎఫెక్షన్ చూపించేది కాదు. మనుషులందరి ప్రేమలో ఏముంటుందంటే ఒక ఎఫెక్షన్ చూపిస్తారు. కానీ దేవుడు ఒక నిర్ణయం చేశాడు. ఏమని చేశాడు? నేను పాపి కొరకు నేనే మరణించాలి, పాపిని నా బిడ్డగా నేనే చేసుకోవాలి, పాపికి నిత్య జీవాన్ని నేనివ్వాలని నిర్ణయం చేసుకున్న ప్రేమ. కొట్టు చప్పలు కొట్టి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. అది అయ్య రాసిన పాటలో ఏదో ప్రేమను గురించి ఒక మాట ఉంది. ఈ ప్రేమ దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఎన్నో పాట అమ్మది? ఆ ప్రేమకే గాయమాయనా. 77 నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని, నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. ఆ ప్రేమకే గాయమాయనా, ఆ ప్రేమయే నన్ను ఓర్చెనా, ఆ ప్రేమకే గాయమాయనా, ఆ ప్రేమయే నన్ను ఓర్చెనా. నీ ప్రేమ విలువ, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. పాపపు ఊబిలో నేను పడియుండుట చూచి నా పేరుతో నన్ను పిలచిన నా తండ్రి, పాపపు ఊబిలో నేను పడియుండుట చూచి నా పేరుతో నన్ను పిలచిన నా తండ్రి, కలువరి సిలువలో నీవు చూపిన ప్రేమయే, కలువరి సిలువలో నీవు చూపిన ప్రేమయే నీ స్వాస్యముగా నన్ను మార్చనే, నీ స్వాస్యముగా నన్ను మార్చనే. నీ ప్రేమ విలువ తెలియనై, అందరూ పడదాం. నీ ప్రేమ విలువ నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. నీ బలిపీఠముపైనే బహుగా ఫలించి బలియాగమౌదును ఆ సీయోనుకై,
నీ బలిపీఠము పైన బహుగా బలించి బలియాగమౌదును ఆ సీయోనుకై నీ ప్రేమను చూపించి బలియాగమైతివా నీ ప్రేమను చూపించి బలియాగమైతివా నీ రాజ్యములో నన్ను చేర్చుటకై నిత్య వధువుగా నన్ను నీ రాజ్యములో నన్ను చేర్చుటకై నిత్య వధువుగా నన్ను మార్చుటకై నీ ప్రేమ విలువ తెలియనైతిని నీ ప్రేమ ఎరుగనైతిని నీ ప్రేమ విలువ నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. ఆమేన్. గుర్తుపట్టండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నేనేమంటానంటే, దేవుని ప్రేమ మనిషికి అర్థమైతే, ఆయన నీ పట్ల చూపించిన విషయాలు నీ మనసుకు అర్థమైతే, గ్రహింపైతే పౌరులాగా ఉంటాం. తెస్సలోని సంఘం గురించి రాయబడిన మాటలు ఏంటంటే, మమ్మును దేవుని పోలి నడిచారు మీరు తెస్సలోని సంఘస్థులారా అని రాశాడండి. అంటే ఇది సాధ్యమా అంటే సాధ్యమే. అంటే ఎంత నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నామో చూడండి. అంటే ఇంతవరకు వాక్య విషయంలో ఒక నిర్ణయం తీసుకొని బ్రతికిన అనుభవం మన దగ్గర కనపడతలే. ఇప్పుడు దేవుడు మనలను ప్రేమించడానికి ఆయన ఎఫెక్షన్ చూపించలే. ఏం చూపించాడంటే ఒక నిర్ణయాన్ని చూపించాడు. నా పిల్లల కొరకు నేనే ప్రాణం పెట్టాలి, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో త్యాగం కనపడుతుంది, నష్టం కనపడుతుంది, వైరాగ్యం కనపడుతుంది, ప్రతిష్ట కనపడుతుంది, ఒక సంపూర్ణమైన దేవుని ఉన్నతమైన ఉద్దేశాలు కనపడుతున్నాయి. దేవుని చిత్తం కొరకు ఏ నిర్ణయం తీసుకోగలుగుతున్నావు చెప్పండి? నేను ఇలా జీవించాలి, దేవుని వాక్యం కోరుకున్న ప్రకారంగా నేను ఖచ్చితంగా జీవించాలనే నిర్ణయం తీసుకున్నావు ఎప్పుడైనా? దాని కొరకు ఎంత నష్టపోతున్నా దేవుని చిత్తం జరగడానికి కొరకు ప్రేమించగలిగి ఒక నిర్ణయం మీద బ్రతకగలుగుతున్నావా? ఇప్పుడు ఇస్సాకు తల్లిదండ్రులందరినీ వదిలిపెట్టి, చదువును వదిలిపెట్టి దేవుని చిత్తం చేయడానికి వస్తే ఎన్ని పోరాటాలండి. పోరాడి 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 ఇప్పుడు నెమ్మది కలిగింది. ఇంట్లో వాళ్ళ పోరాటం, బయట వాళ్ళ పోరాటం, చుట్టుపక్కల వాళ్ళ పోరాటం. ఏంటి పిల్లాడిని తీసుకొచ్చి చదువుకుండా ఎక్కడ పెట్టారేంటి? దేవుడు చెప్పాడు వీడికి. ఎన్ని నిందలండి. ఉత్తి పుణ్యానికి కారణాలు ఏమి లేవు. నేనేమంటానంటే, దేవుని జ్ఞానాన్ని నువ్వు ఎంత వాక్యం చదివి ఎంత నేర్చుకుంటే అంత దేవుని జ్ఞానం నిన్నేం చేస్తుందంటే ఆయనతో ఎల్లప్పుడూ నిలిచి ఉండే జీవితాన్ని నీకు ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన జీవితంలో ఒక ముగింపు ఉంది. మన భవిష్యత్తుకి ఏం జరగబోతుందో భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మాట్లాడాడు. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? నీకు భవిష్యత్తు ఏంటో నీకు తెలిసిపోతుంది వాక్యం ద్వారా. మన నిర్ణయాన్ని బట్టి పాతాళంలో ఉంటామా, దేవునితో ఉంటామా, పరలోకంలో ఉంటామని దేవుని వాక్యాన్ని బట్టి మన బ్రతుకులో ఏం జరుగుతుందో మనకు స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. మరి ఇన్ని సంగతులు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం నిమిత్తం దేవుడు మన కొరకు తీసుకున్న ఒక నిర్ణయం కలిగిన ప్రేమకు ఒక నిర్ణయం ఉంటుంది. ఈరోజు మన ప్రేమలో ఏముంటుంది? ఎఫెక్షన్ ఉంటుంది అంతే. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. శరీర ఉద్రేకాలు వలన చూపించేటువంటి ప్రేమలు నిష్ప్రయోజనమైనవి. మరి ఇప్పుడు మనం ఏం చూపించాలి అంటే దేవుని చిత్తం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒక నిర్ణయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలా గనుక తీసుకోకపోతే ఏ ప్రయోజనం లేదు.
అందుకనే ఒక తండ్రిగా దైవజనుడిగా ఇప్పుడు పౌలు ఏమంటాడంటే ఆ నిర్ణయం తీసుకున్నాడు. క్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప నేను ఎవరిని ఎరగనండి. ఆయన జ్ఞానం సంపాదించుకోవడానికి అన్నిటినీ నష్టపరుచుకున్నాడు. నేను అంటాను, ఈ నిర్ణయం మన దగ్గర లేకపోతే నువ్వు అసలు విశ్వాసవే కాదు. రోమపత్రికలో 8వ అధ్యాయంలో ఏమని రాయబడింది? రోమపత్రిక 8వ అధ్యాయంలో 33 నుంచి చదువుతా ఉన్నానా, 35 నుంచి చదువు. క్రీస్తు ప్రేమ నుండి, ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాబు వాడెవడు? అసలు ఎవడు? శ్రమ అయినను, ఇప్పుడు చూడండి, శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవాలైనను, మనలను ఎడబాపున, ఖడ్గములైనను మనలను ఎడబాపున, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. 39 చదువునా? దీనిని బట్టి దినమెల్లా ఏం చేయబడుతున్నారంట? మేము దినమల్లా ఏం చేస్తున్నారట? వధింపబడిన వారు. సెంటు కొట్టుకొని కూర్చుంటున్నారా? అలంకరించుకొని కూర్చుంటున్నారా? ఆస్తులను బట్టి గర్వంతో కూర్చుంటున్నారా? ఏంటండి? వధించబడిన వాళ్ళై బ్రతుకుతున్నారంటే, రోజు నరుకుతున్నారంట, రోజు శ్రమే. భక్తి చేసి పరలోకి వెళ్ళిపోద్దామని ఊగమాకండి. భక్తి వెనక శ్రమ ఉంటది. యేసు ప్రభు 12 మంది అపోస్తులు మరణానికి ఎదురెళ్ళి ఎట్లా బతికారో, ఎలా శ్రమ పడ్డారో ఎగ్జాక్ట్లీ అండి. విశ్వసించిన మనకు కూడా అదే శ్రమలు ఉంటాయి, అదే నిందలు ఉంటాయి, అదే అవమానాలు ఉంటాయి. వ్యాధులు అడ్డం పడి మనల్ని శోధిస్తాయి, బాధ పెడతాయి, క్షీణించిపోయేటట్టు చేస్తాయి. కానీ అంతవరకు నమ్మకంగా ఉన్నవాడే రక్షించబడతాడు. అండి మీరు ఆలోచించండి, ఒంగోలు పరిచర్యలో ఎన్ని యుద్ధాలండి. అసలు ఒకళ్ళు నిడిస్తే ఒకళ్ళు విపరీతమైన యుద్ధాలు జరుగుతున్నాయి ఒంగోలు పరిచర్యలో. నేనైతే చాలాసార్లు ప్రభుని అడుగుతున్నాను, నాయనా నువ్వు నాకు ఆలోచన ఇవ్వకపోతే నేనేం చేయలేను, నన్ను నడిపించువాడు నీవే. ఏమంటే ఆ ప్రాంత ప్రజల మీద దేవుని కనికరం కుమ్మరించబడుతుందండి. కనికరాన్ని పోగొట్టుకొని నష్టపరుచుకుంటున్నాడు. కొద్ది దినాల తర్వాత మరి పూర్తిగా నష్టపోతారేమో నాకు తెలియదు. కంటిన్యూ చేయనా? 39 దాకా చదువు. మేము వధింపబడిన వారము, వధకు సిద్ధపడిన గొర్రెలమని మేము ఎంచబడిన వాళ్ళము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. కొట్టండి, చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగు. వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నారంటండి. కార్తీక్, దేవుని నీతి నేర్చుకోమంటే ఆ కాళ్ళు చేతులు ఆగుతున్నాయా? ఎవరిని ఏం అనలేకపోతున్నామండి, చస్తున్నామండి, ప్రాణం పోతుంది. ఒక్క యవ్వన బిడ్డను సంపాదించుకోవడానికి కడుపులో పేగులు తెగుతున్నాయి, నరాలు ఉబ్బిపోతున్నాయి. ఎవడు కాడే తమ సొంత కార్యములు చేసుకుంటున్నాడు, కానీ దేవుని కార్యాలు ఎవడు చేయట్లేదంట. నేను ఈ కార్యం చేశాను, నాకేంటి? మీటింగ్లు పెట్టాను, నాకేంటి? ఫండ్స్ ఇచ్చేవాడు కావాలి, డబ్బులు ఇచ్చేవాడు కావాలి, మీటింగ్లు పెట్టినందుకు లేకపోతే పరిచయం చేసినందుకు నా బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోవాలి. ఎంత దారుణమైన వాంఛ కలిగి సేవ జరుగుతుందో భూమండలం మీద. నేనైతే ఆశ్చర్యపోతున్నాను. విషయం ఏంటి చెప్పనా? అబ్రహాము రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు, క్షమించండి, మెల్కీసెదెకు అబ్రహాముకు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు. అబ్రహాం ఏమన్నాడు చెప్పండి? అబ్రహాం ఏమన్నాడు? ప్రభా వందనాలయ్యా, ఆగండి ఒక్క నిమిషం అని చెప్పి దశంభాగాలన్నీ తీసుకొచ్చి తండ్రికి ఇచ్చాడా లేదా? దేవుడు నీకేమిచ్చాడు? రొట్టెని ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు, జీవాహారాన్ని ఇచ్చాడు, నిత్య జీవపు వాక్కును మాటలు ఇచ్చాడు.
నువ్వు కష్టపడినందుకు ఆయన నీకు ఇచ్చింది ఏంటి? రొట్టె ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. ఈ రోజున సేవకులు ఏమడుగుతున్నారు? ప్రభా, బిల్డింగ్లు, ఆస్తులు, మా పిల్లలు లగ్జరీ కారులో తిరగాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఈ ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. అబ్రహాం అట చేయలే. అబ్రహాం ఎదురిచ్చాడు దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే సంఘము, సేవకుడు ఎలా ఉండాలి తెలిసిన? ఎదురు ఇవ్వాలా. అయ్యా ఏంటి పలానా అవసరం ఉందా? అయ్యా ఇదిగో నేను ఇస్తున్నాను, లేదు తీసుకొచ్చుకోండి. అయ్యా పరిచర్యకు ఒంగోలు వెళ్తున్నారు, ఇదిగో ఈ 100 రూపాయలు ఉంచుకోండి, ఈ 500 ఛార్జీలకు ఉంచుకోండి, వెళ్ళరండి. ఎదురండి. మనం ఉంటామండి. దేవుని ఆత్మ నేర్పే నడక వేరండి. మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. దేవుని ఆత్మ నేర్పే నడక వేరు, మనం నేర్చుకునే నడక వేరు. మనం నేర్చుకునే నడకంతా నేను కష్టపడ్డానుగా ప్రభా నాకేమిస్తావని అని అడిగే పరిస్థితులు ఉన్నాయి. అసలు అది డిక్షనరీలో లేదు, పరిశుద్ధ లేఖనాలు ఎక్కడ లేదు. అందుకనే పౌలు అంటాడు, ప్రభా నీ ప్రేమ నేను చూసిన తర్వాత ఆ ప్రేమ నుండి ఎవరు ఎడబాపలేరంట? కరువు, శ్రమ. అసలు ఆ మాటలన్నీ మీరు ఊహించండి. అసలే ఇవాళ మనల్ని ఏ చిన్న ఆలోచన ప్రార్థనకి వెళ్ళనీయకుండా ఆపేస్తుంది, దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా ఆపేస్తుంది. ఏంటండి అసలు భక్తి? మందిరానికి వెళ్తే పద్దాక అన్ని పరిచర్యల కొరకు అడుగుతూ ఉంటాడు. ఏమనుకుంటున్నారు ఆలోచించండి. అసలే ఉపదేశంలో ఉన్న సత్యం మీ హృదయాలకు అర్థమైతే మీ మనస్సాక్షి సంఘ పరిచర్యలు ఎలా ఉంటాయి తెలిసిన? దైవజనుడు ఆరోగ్యం కొరకు ఎలుగెత్తి ఒక రోజుకు ఒకళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. ప్రభా నా సేవకుడికి ఆరోగ్యం ఇచ్చే ఊరూరపోయి అనేక మందిని సువార్త చెప్పి ప్రకటిస్తాడయ్యా. మీ పిల్లల్ని వీధి సువార్తలు చేద్దామంటే పంపిస్తారా? మీ పిల్లల్ని కాలేజీలకు పంపిస్తారు. పరిచర్యలు ఉన్నాయంటే పంపిస్తారా? ఏందండి మీరు చేసే భక్తి? ఏం చూస్తున్నారు? ఏం నిర్ణయం తీసుకుంటున్నారు? ఏం త్యాగాలు చేస్తారు? నాకు తెలియక అడుగుతున్నాను. పరలోకం ఎట్టెళ్దాం అనుకుంటున్నారు? ఊరికి నేను లటకని వెళ్ళిపోయి కూర్చుందాం అనుకుంటున్నారేంటి? ఇవన్నీ మనలను మనం భ్రమపరుచుకునేయండి. పరిశుద్ధులు సంఘ బిడ్డలు అలా లేరండి. సంఘ బిడ్డలు ఏం చేశారంటే ఇళ్ళు వాకిళ్ళు అమ్మి సేవకు ఇచ్చారు. గట్టిగా ప్రయాణం చేయడానికి వెహికల్ కూడా లేక బాధపడుతున్నాను నేను. ఏం త్యాగాలు చేయలేరండి? నేను ఎక్కువ మాట్లాడకూడదు. చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇంత గొప్ప ప్రేమను పౌలు కనపరిచాడు కనుక, చూశాడు కనుక ఆ ప్రేమకు ఆయన ఏమంటాడంటే అన్నిటినీ మొత్తాన్ని ఈ ఎక్స్క్యూజ్ అసలు దేన్ని అడ్డం పెట్టలా, ఎంత లవుదైనా సరే నష్టపరుచుకున్నాను అంటాడు. నష్టపరుచుకున్నప్పుడు నీ హృదయం దైవ జ్ఞానం నిన్నేం చేస్తుంది తెలిసిన? దేవుని వైపే చూసే ఒక కార్యాన్ని చేస్తుంది నీ జీవితంలో. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? అబ్రహాం నాకు అసాధ్యమైందంటే ఏదైనా ఉందా? ఏంటి శారా నువ్వు నవ్వుతున్నారు? మీదటికి ఇదిగో నిన్ను 1000 మందికి తండ్రిగా చేస్తానంటే 100 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకేంది నాయన నువ్వు 1000 మందికి తండ్రిగా చేయటం ఏంది? ఆయన అంటాడు నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఎంతసేపు నేను తలుచుకుంటే నేనేమన్నానంటే విశ్వసించండి, విశ్వసించినోడికి మరణం లేదు నాన్న. నేను అందుకే చెప్తా, ఏ శ్రమన్నా ఉండని ముందల పరిశుద్ధుల సహవాసాన్ని మానొద్దు. నియమకూటం పెడితే కళ్ళు మూసుకొని తలంచుకొని ప్రతిరోజు నియమకూటం పెడితే ప్రతిరోజు నేను నియమకూటంలో వచ్చి వాక్యం విని ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆడపిల్లలు కొద్ది గొప్ప ఏదో ఈ మధ్య చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, మంచిది. ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం లేకపోతే మనలను మనమే మోసపరుచుకుంటాం. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. రెండవది
నీతిని జరిగించాలి. ఒకటి మనందరం చదువుకున్నాం కదా, క్రీస్తులో నిలిచి ఉండాలి. రెండవది నీతిని జరిగించాలి. మూడవది తండ్రి ప్రేమను ఎరిగిన వారమై ఉండాలి. ఇప్పుడు ఒకటోది మూడోది చెప్పుకున్నాం, అంటే ఊరికే కొంచెం దాన్ని రిమైండ్ చేసి కొంచెం జ్ఞాపకం చేశాను. రెండవది నీతిని జరిగించాలని రాశాను. ఎక్కడ ఆ మాట చదువునానా? 29వ వచనం చదువునానా? 29వ వచనం, 2వ అధ్యాయం 29, మొదటి యోహాను పత్రిక. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల, ఇప్పుడు చూడండి, మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును, నీతిని జరిగించేటువంటి ప్రతి వాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని, ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని మీరు ఎరిగి ఉన్నారు. గమనించారా? నీతిని జరిగించడం అంటే అర్థం ఏంటి? నీతిని జరిగించడం అంటే అర్థం ఏంటి? అంటే నీతిని జరిగించడం అంటే తప్పు చేయకుండా దేవుని వాక్య ప్రకారంగా నీతి న్యాయాలు జరిగించాలి. ఇప్పుడు నీతి నీకు ఎక్కడ దొరికింది? నీతి నీకు ఎక్కడ దొరికింది అంటే దేవుని వాక్యంలో మనిషికి నీతి న్యాయాలు దొరుకుతాయి. మీకు ఒక విషయం చెప్పనా? ఇశ్రాయేలు ప్రజల్ని అనేక పర్యాయాలు శిక్షకి ఎందుకు అప్పగించాడు తెలిసిన? ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతిని న్యాయాన్ని వదిలిపెట్టేశారు. ఆమోసు పుస్తకం నేను దగ్గర చాలా గంటలు, 9 అధ్యాయాలు, ఇంచుమించు 60 గంటల పైనే ఎక్కడ చెప్పానండి ఆల్రెడీ. ఉదయకాలంలో ఎర్లీ మార్నింగ్ సెక్షన్లో చెప్పాను నేను. ఆ మాటలు కనుక నేను జ్ఞాపకం చేస్తే ఆశ్చర్యపోతారు మీరు చదవండి. ఆమోసు పుస్తకంలోనే నేను కొన్ని విషయాలు చూపిస్తాను, చదవండి నాన్న. 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆమోసు పుస్తకం. నగరులలో ప్రకటన చేయుడి, నగరంలో ప్రకటన చేయండి. ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయండి. ఎట్లనగా మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతం మీదికి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడండి. అందులో జనులు పడుచున్న బాధ బాధలను కనుగొనండి. వారు నీతి క్రియలు చేయ తెలియక. చూసారా? ఏం తెలియట్లేదంట? నీతి క్రియలు చేయ తెలియదు. ఇశ్రాయేలు ప్రజలకి నీతి క్రియలు చేయడం తెలియలేదంటండి. అందుకు వాళ్ళని దేవుడే అన్యజనుల చేతికి అప్పగించినట్టుగా ఎన్నోసార్లు రాయబడి ఉన్నాయండి. ఆమోసు గ్రంథం అంతా చదవండి. చాలా, అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల్లో ఏం జరిగినాయో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితులు జరుగుతున్నాయండి. ఇశ్రాయేలు ప్రజల్లో ఆమోసు పుస్తకంలో ఏమేమి సంఘటనలు జరిగినాయో, అంటే దేవుని పిల్లలే, ఇశ్రాయేలు ప్రజలే అన్యాయస్తులైపోయి ఏం చేశారు తెలిసిన? అక్రమస్తులైపోయి లంచగొండులై లంచాలు తీసుకుంటూ పేదవాళ్ళ ఆస్తుల్ని ఆక్రమించుకుంటూ పేదవారిని మట్టిలో తొక్కి చంపేశారంటండి. ఇవన్నీ చేసింది ఎవరు? క్రైస్తవులే. ఇవాళ ముసుగు వేయబడిన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుడు ఏమంటే నీతి న్యాయాలు ప్రజల్లో లేవట. ఇంకో మాట కూడా చదువునానా? 5వ అధ్యాయం 11వ వచనం చదువు. ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం 11వ వచనం కూడా చదువు. దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని చూడండి, చేసిన తప్పుకి నివృత్తి కలగడానికంట రూకలు పుచ్చుకొని నీతి మంతులను బాధ పెట్టుచు అంటే లంచాలు తీసుకొని గుమ్మమునకు వచ్చు బీదవారిని, గుమ్మము దగ్గరకు వచ్చిన పేదవాళ్ళని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు, మీ అపరాధములన్నీ కూడా విస్తారమైపోయినాయని, మీ పాపములు ఘోరమైనవని ఎరుగుదును నేను. చూడండి, ఇప్పుడు అన్యాయముతో కూడినటువంటి పాపం చాలా ఘోరమైందంట. ఇవన్నీ జరిగేది ఎవరిలో? ఇశ్రాయేలు ప్రజల్లోనే. మీరు 6:13 కూడా చదువునానా? అక్కడే ఆమోసు పుస్తకం 6వ అధ్యాయం 13వ వచనం కూడా చదువు.
న్యాయమును ఘోరమైన అన్యాయమును గాను, చూడండి, న్యాయాన్ని ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలములు ఘోర దుర్మార్గము గాను ఘోరమైనటువంటి దుర్మార్గముగాను మార్చేశారు మీరు. ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా మీ మీదికి ఒక జనమును రప్పింతును. గమనించారా? ఇశ్రాయేలీయులారా మీ మీదకి ఒక జనాన్ని రప్పిస్తున్నాను. వారు హమాతునకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు. చూడండి, మిమ్మల్ని నిత్యము బాధించే వాళ్ళని మీ నెత్తి మీదకు పంపుతాను, గుర్తుపెట్టుకోండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? నీతిని న్యాయాన్ని అసలు జరిగించట్లేదండి. ఎంత దారుణం చూడండి. క్రైస్తవుడుగా బ్రతకట్లా. దేవుని పిల్లలు నీతిని న్యాయాన్ని దేవుని వాక్య ప్రకారంగా, వాక్యములో దొరికే నీతిని న్యాయాన్ని నేర్చుకునే వాళ్ళు లేరు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన? మత్తయి సువార్తలు ఏమన్నాడు తెలిసిన? చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులని రాయబడింది. అంతేనా? అదేనమ్మా? మత్తయి 5:6 చూడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చూసారా? ఈ శరీరాన్ని పోషించుకోవడం కొరకు, ఫుడ్ కోసం చాలా వేల రూపాయలు ఖర్చు పెడతాం. అర్థమైందండి? వేల రూపాయలు ఖర్చు పెడతాం ఆకలి దప్పుల కొరకు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలిసిన? ఇప్పుడు దేవుని వాక్యం నీతి నిమిత్తం ఆకలి దప్పులు అంటే అర్థం ఏంటి? నీతి న్యాయాలు జరిగించాలి అని అర్థం. మీకా పుస్తకంలో ఏమని రాస్తాడంటే 6:8 ఏమని ఉంటుందంటే, నది నీళ్లు పారునట్లుగా నీతిని న్యాయములను మీ పట్టణములో గ్రామాల్లో ప్రవహించనివ్వండి అన్నాడు. నీళ్లు పారినట్టుగా పారాలంటండి నీతి న్యాయాలు. ఇవాళ ఉన్నాయండి ఎక్కడన్నా? ప్రభుత్వాలు కానీ, భార్య పట్ల కానీ, భార్య భర్త పట్ల కానీ, పిల్లల తల్లిదండ్రుల పట్ల కానీ, తల్లిదండ్రుల పిల్లల పట్ల కానీ నీతి న్యాయాలు, దేవుని వాక్యం చెప్పినట్టుగా నీతి న్యాయాలు కలిగిన వారిగా నడిపించబడుతున్నారండి. నిజంగా మనం గుర్తుపట్టకపోతే మనంత ప్రమాదం ఇంకా ఎవరు ఉండరండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కన్నుల ఎదుట ఆయన నీతిని న్యాయాన్ని కలిగి జీవించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడండి. ఇవాళ నీతి న్యాయాలు ఎక్కడున్నాయి? నీతి న్యాయాల కొరకంటే ఆకలి దప్పులైతే ఎంత ఆతురపడతావో అలా నీతిని న్యాయాన్ని జరిగించడానికి అంత ఆకలి దప్పులతో పోల్చాడండి దేవుడు. అలాంటి మనస్సాక్షి మన దగ్గర ఉందండి. అక్కడే మత్తయి సువార్త 5:10 కూడా చదువునానా? నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు. చూడండి, నీతి నిమిత్తము హింసించబడాలంట అంటే నీతి న్యాయాన్ని జరిగించి శ్రమ పొందాలి. ఇవన్నీ మీరు ఎక్కడ చూస్తారు? దైవజనుల్లో చూస్తారు. నీతిగా ఆయన నీతిని మీకు నేర్పిస్తూ శ్రమ పడుతూ ఉంటారు వాళ్ళు. మీరెప్పుడు కూడా దేవుని నీతి కొరకై శ్రమ పడ్డారండి? ఒక మంచి మాట చెప్పి దేవుని ప్రేమను గురించి మాట్లాడి నిందించబడ్డారు ఎప్పుడన్నా? అసలు ఏం వద్దండి, ఉత్తిగా లటకని వెళ్ళిపోతాం పరలోకం. వాక్యం చదివాడు లేడు, ఊరికే తిని పడుకోవడం, నిద్రపోవడం, లేచి పనులు చేసుకోవడం సరిపోద్ది. తెల్లవారులు మనకి ఇదే జీవితం. సంవత్సరాలు గడుతున్న ఈ బతుకు మాత్రం మారట్లా. ఒక నిర్ణయం చేసుకోవాలి, నేను బైబిల్ బాగా చదవాలి, అంత్య దినాల్లో దేవుని జ్ఞానం లేకపోతే నేను తప్పించుకోలేను, రాబోయే ఉగ్రత నుండి నేను తప్పించుకోలేను అని చెప్పి గడగడలాడాలి. భయపడే వాళ్ళు ఉన్నారండి? నేనేం చెప్పను చెప్పండి. అక్కడే 5వ అధ్యాయం 20వ వచనం కూడా చదువునానా? శాస్త్రుల నీతి కంటేను, ఇప్పుడు చూడండి, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా ఏంటి యేసు ప్రభు చెప్తున్నాడు తన నోటితో. ఎవరి నీతి కంటే? శాస్త్రుల పరిసయ్యుల నీతి. పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువ అవ్వాలి. ఇప్పుడు
నేనేం మాట్లాడతాను చెప్పండి? మన నీతి పెరగకుండా మనం గబుక్కున పరలోక రాజ్యం, ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? భయం ఉంటుందండి, ఆలోచన ఉంటుందా? ఏముండదండి, టైం పాస్. ఇక కొంతమందిని అయితే మనం ఏం చెప్పక్కర్లా, ఇళ్లలో కూర్చొని టీవీ రిమోట్లు పెట్టుకొని టీవీల్లో వాక్యం ఏంటో నేర్చుకొని బతుకుతున్నారు. మంద ఎప్పుడు కూడా గొర్రెల కాపరికి తెలియాలి. గొర్రెల కాపరి దగ్గరుండి వాళ్ళ పేర్లు కూడా తెలిసిన వాడై ఉండి నడిపిస్తూ ఉండాలా ఒక్కొక్క గొర్రెని. ఇప్పుడు చెప్పే వాక్యం చెప్పేవాడు ఎవడో నీకు తెలీదు, నువ్వెవడో ఆడికి తెలీదు. ఒకళ్ళొకళ్ళు తెలియపోయినా ఆడి వాక్యం విని ఇళ్లలో కూర్చొని దర్జాగా నేను కూడా వాక్యం వింటున్నానని భ్రమపడి మందిరాలకి వెళ్లకుండా, పరిశుద్ధుల సహవాసం చేయకుండా బతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు మోసగించబడతారు. ఎందుకంటే ఎవడెవడు ఏం చేస్తున్నాడు ఎవడు తెలియదుగా. అదే నీకు ఒక కాపరి తండ్రి ఉంటే ప్రతి విషయాన్ని నీ కుటుంబం గురించి పట్టించుకుంటూ ఉంటాడు. నువ్వు ఎలా యుద్ధం చేయాలో నేర్పుతూ ఉంటాడు. ఏం చెప్తాను చెప్పండి? అందుకనే ఇశ్రాయేలు ప్రజలకి ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చెప్తాడు, చదవండి నాన్న. 32:4 చదవండి నాన్న. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 4వ వచనం చదవండి. అధ్యాయం 4వ వచనం ద్వితీయోపదేశకాండం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యములు సంపూర్ణమైనవి. ఆయన చర్యలన్నీ న్యాయమైనవి. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. నమ్ముకొనదగినటువంటి దేవుడు ఆయన. నీతిపరుడు. ఇప్పుడు చూసారా, నీతిని న్యాయాన్ని కలిగిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు. అంటే నువ్వు ఇప్పుడు ఏం నమ్మలా? నీతి న్యాయం అంటే ఎవరు? క్రీస్తు. ఇప్పుడు నీతి న్యాయాన్ని నువ్వు నమ్మలా ఎంతవరకు? ఇప్పుడు నీతిని న్యాయాన్ని ఆయనే నీలో ఉండి జరిగించేవాడు ఆయన. నీతి న్యాయాన్ని కర్త ఎవరు? ఆయనే. ఆయన నీలోకి రాకుండా ఆయన నీతి క్రియలు నీలోకి రావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను దైవజనుడిగా, ఆయన నీతి క్రియలు మనలోకి వచ్చినాయండి? ఆయన దగ్గర ఉన్నటువంటి నీతి న్యాయాలు మన జీవితంలో కనపడుతున్నాయా? ఏం లేదండి, పాటలు పాడి గిటార్లు వాయించి ఆనందపడి ఇక శరీర ఉద్రేకాలతో ఆనందపడ్డవే తప్ప నీ జీవితంలో వాక్యాన్ని అనుసరించి నడవడానికి ఒక నిర్ణయం తీసుకుందామని ఉందండి? నీ అందం విషయంలో నిర్ణయం లేదు, నీ ప్రవర్తన విషయంలో నిర్ణయం లేదు, వాక్యానుసారమైన జీవిత విషయంలో నిర్ణయం లేదు, అసలు ఏ నిర్ణయం లేదు. ఊరికే వత్తనావు పోతనావు, దశంభాగాలు ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, ప్రార్థన చేయించుకుంటూ దేవుడు ఏదో కాపాడుతాడని భ్రమపడుతున్నావు. చచ్చిన తర్వాత కన్ను మూసిన వెంట పోయి నరకంలో కూర్చుంటావు. పోయి ఎంతకు మించి వేరే బ్రతికేం ఉండదండి. ఎంతో మంది సత్యవాక్యం బోధించబడుతుంటే సత్యవాక్యం చెప్పేటువంటి సహవాసంలోకి ఎవరు రారండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టాన్ని చంపుకోలేరు. భయం లేదండి, దేవుని తీర్పులు జరుగుతాయనే భయం ఎవరికీ లేవండి. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్నాడు, నాయన నేను నీతిని న్యాయాన్ని కలిగిన దేవుడు. ఇప్పుడు నేను మీ మధ్యలోకి వస్తే తప్ప ఆ నీతి న్యాయాలు మీ జీవితంలో జరిగించలేరు. ఇప్పుడు దేవుని వాక్య ప్రకారంగా ఆయన కోరుకున్న నీతి న్యాయాలు కలిగిన జీవితం మన దగ్గర ఉందండి. నీతి నిమిత్తం హింసించబడే వాళ్ళు ఉన్నారండి. నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వాళ్ళు ఉన్నారండి. పరిశీల నీతి కంటే మన నీతి అధికంగా ఉంటుందండి. ఏమో చివరిగా ఒక మాట నేను చదివి నేను ముగిస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చదువునానా. నీతియు యథార్థమైన భక్తియు గలవారై, యథార్థమైన భక్తియు కలిగిన వారై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. గమనించారా? దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును మనం ధరించుకుందాము. ఇది భక్తి. నీతి యథార్థతలు కలిగినటువంటి భక్తి కలిగిన వారమై నవీన స్వభావం, నూతన సృష్టిగా మనం మార్చబడి ప్రభు రాకడకు సిద్ధపడాలి. తీసేయండి.